హలో అందరికి నమస్కారం. సో మంత్ర సినిమా గుర్తుందా? డెఫినెట్ గా వచ్చి ఎన్ని ఇయర్స్ అయినా దాని మార్క్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట. సో ఇప్పటికి మాహ మాహ అది గుర్తుంది కదా సాంగ్. దాని తర్వాత మంగళ అంటూ ఆయన ఇంపాక్ట్ మళ్ళీ వేయడం జరిగింది. ఇప్పుడు ఓషో తులసిరామ్ గారు ఇంకొక కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నారు. దాని పేరే దక్షిణ. సో దక్షిణ చూస్తే ఇలా అంటే ఒళ్ళు గగురు పాటు పొడవడం అంటాం కదా తెలుగులో, అచ్చ తెలుగులో. సో అలాంటిదే జరుగుతుంది. అఫ్ కోర్స్ ప్రీవియస్ సినిమాల్లో కూడా అలాంటి భయంకరమైన ఇంపాక్ట్ వేసింది అని చెప్పాలి. అండ్ ఇప్పుడు కూడా మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఒక సైకలాజికల్ థ్రిల్లరా, సైకో థ్రిల్లరా, ఏం థ్రిల్లర్ అనేది మనకి ఫిలిం చూస్తే తెలుస్తుంది. బట్ ఏదేమైనా ఈ చిత్రం ఒక రేంజ్ లో ఉండబోతుందని అర్థమైంది అనమాట ఇప్పటి వరకు బయటకు వచ్చిన కంటెంట్ చూస్తే. ఎస్పెషల్లీ తెలుగు మీద కోపమో ఏమో తెలియదు కానీ సాయి ధనుష్ గా చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు. బట్ చాలా మంచి స్క్రిప్ట్స్ తో వస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు తను డ్యూయల్ రోలా, సింగిల్ రోలా ఏంటో నాకు తెలియదు కానీ అమేజింగ్ రోల్ లో తను మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. అండ్ తనతో పాటు ఒక గ్రేట్ యాక్టర్ కూడా మన ముందు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం అలాంగ్ విత్ ఆ డైరెక్టర్ ఓషో తులసిరామ్ గారు. మరి లేట్ చేయకుండా ఈ సినిమా గురించి మాట్లాడడం. October 4th ఈ సినిమా వస్తుంది మన ముందుకి. దానికంటే ముందు టీం మన ముందుకు వచ్చేసారు, మాట్లాడుతున్నారండి. హలో అండి. హాయ్ హాయ్. రిషబ్ రైట్? రిషబ్ నైస్ నేమ్. అండ్ దాన్సిక, మీరు మా అందరికి బాగా బట్ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు మీరు? తమిళ్లో కొద్దిగా చేస్తున్నాను అంటే వేరేం లేదు. బట్ రజనీశ సినిమా తర్వాత తెలుగులో ఫ్యాన్ బేస్ చాలా ఉంది. వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీరు రాకపోతే. సో నిజంగా చెప్పండి. నిజంగా చెప్తున్నా, లిటరల్లీ మా ఇక్కడ గ్రూప్ లోనే చాలా మంది ఉన్నారు మీ ఫ్యాన్స్. హోప్ఫుల్లీ అండి ఇలాంటివి గుడ్ స్క్రిప్ట్స్ వస్తే డెఫినెట్ గా చేస్తాను. మీతో తెలుగులో మాట్లాడి చాలా భయం వేస్తుంది, ఎందుకు ఎలా కరెక్ట్ చేస్తారో అని. మంచి మూడ్ లో ఉన్నారు. ఏ సినిమా అయినా సబ్ టైటిల్స్ తో చూసేస్తాం. ఇంటర్వ్యూ కూడా మేము సబ్ టైటిల్స్ వేద్దాం. I get it. Welcome back. Thank you. Nice to see you again. I'm seeing a lot of your hosting shows. Very confident. Very chala difference unnai over the years. Now you're doing it very confidently. Somehow suddenly this confidence, I don't know where it is coming from. Experience. Through experience, yeah. But it's good. Thank you so much and good to see you again. Yeah. ఇప్పుడు ఫస్ట్ నేను అక్కడ నుంచి వద్దాం అనుకుంటున్నాను. అక్కడే స్టార్ట్ చేయండి, అక్కడే స్టార్ట్ చేయి, అక్కడే ఎండ్ చేయండి. అక్కడ మాట్లాడదాం. డెఫినెట్ గా కొంచెం భయం వేస్తుంది అక్కడ, కానీ ఇక్కడైతే చాలా చాక్లెట్ బాయ్ లా కనిపిస్తున్నారు. బట్ సినిమాలో హారబుల్ ఎలిమెంట్స్ ఏవో ఉన్నాయని నేను విన్నాను. అండ్ బట్ అన్నిటికంటే బాగా అనిపించింది నాకు ఆ బ్యాచ్, ఎస్పెషల్లీ జస్టిస్ ఫర్ అభయ. కోల్కతాలో ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తున్నాము. బట్ ఈ ఫిలిం లో కంప్లీట్ కాంట్రాస్ట్ రోల్ మీరు ప్లే చేయడం జరిగింది. డెఫినెట్ గా తనకి జస్టిస్ జరగాలి తొందరలో మనస్ఫూర్తిగా మనం కోరుకుందాము. బట్ కమ్ టు యూ. సో ఏంటి, హౌ డు యూ గెట్ ఇన్ టు దిస్? సో బికాస్ టూ మచ్ వైలెన్స్ కనిపిస్తుంది నాకు. అండ్ టెల్ అబౌట్ యువర్ రోల్. I think first of all I would need a lot of subtitles to understand the things you were saying. I hope good things about me only. It was see, we live in a place where there is violence all around us. You see, I'm wearing this badge recently in Kolkata. A woman doctor, while on her duty, was raped and murdered. So this is the kind of society we are living in. We cannot blame any government. We cannot blame. It's the society as a whole. I think this violence, this psychological instincts to do things like this, it comes from our society. So I always believe that we need to change, you know. And I'm a very emotional person. But while playing the role here in Dakshina, it was quite difficult for me, because I cannot do those things. But that is the challenge. Nobody can do it. Yeah. Especially mana ante evaro untaremo 100 lo 1%. Yeah, I can think about it as well. Yes. Right? But some people are thinking like this. Some people do think like this. That is why things like this are happening in our country. So I think it was the director's confidence and the whole team's confidence on me that gave me the power to overcome my own fears, to become that, you know, to go there, to go in that psychological space of doing the things I do in the film. So I think it was a challenge as an actor, and I have done my best, thanks to the whole team of Dakshina.
and the rest will be answered on the 4th of October, I believe. For the best. So, but was it difficult for you? Because just you told me like you're completely contrast, while doing these, especially this kind of role. Was it difficult for you? A little bit. Okay. One is because of the language. I could not understand the language, so I had to, read all my lines, mug them up, and thanks to my great co-actor here, she taught me a lot of things. She made me understand, okay, this line means this, this is how you say it. So, and to the director and to the whole team. Yeah. And Very nice. Yeah. Apart from that, I think when I was into character, once I was into character, I mean, I did not think about anything else. I was that kind of a character throughout the shoot process, and I believe that it's one of the toughest jobs as an actor I had to do till now, because in my industry, the roles I do is mostly lover boys, boy next door, chocolate boy hero, and all those kind of things. But here it was completely different and a big challenge for me as an actor. So I think, this is the toughest I had to do till date. Right. So, నేను వస్తాను దంతిక దగ్గర. యాక్చువల్లీ నేను కొంచెం స్టే అలా కెమెరా పెడదాం అనుకుంటున్నాను, కొన్ని సో అందుకని కమ్స్ టు యూ. మేము నవ్వచ్చు కదండి ఇంటర్వ్యూలో, బికాస్ యూ ఆల్వేస్ టేక్ లైక్ దట్ సీరియస్ పాయింట్ అండ్ సీరియస్ సబ్జెక్ట్స్. మీకు 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 ఎప్పుడు థ్రిల్లర్సే, ఇలాంటి మర్డర్ మిస్టరీసే వస్తూ ఉంటాయా? వాట్ ఎగ్జాక్ట్లీ మీరు సాఫ్ట్ గా ఏంటండి? అదేదో సినిమాలో అల్లు అర్జున్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మరీ వైల్డ్ గా ఉన్నాడు, కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి అని. మీ థాట్స్ కూడా మరీ వైల్డ్ గా ఉన్నాయి. సో వేర్ ఇట్ కమ్స్ అండ్ అసలు ఏంటది, ఎలా జరిగింది కదా? నేను ఫస్ట్ రాసుకున్న స్టోరీ ఏంటంటే మంత్రా బిఫోర్. ప్రాణం టైప్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ. అది వర్కౌట్ కాలేదు. అనుకోకుండా నా ఫస్ట్ మూవీ మంత్ర ఆపర్చునిటీ వచ్చినప్పుడు, సరే ముందు మనం ప్రూవ్ చేసుకున్నాం ఏ స్టోరీ అయితే ఏంటి అని దాంట్లో దిగేసి, తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ ట్రాక్లో పెట్టాను స్టోరీ స్వర్గం అని. దానికి పూరి జగన్నాథ్ గారు ప్రొడ్యూస్ చేద్దామని ఇప్పుడు ఆ కంపెనీ చేద్దాం. ఆ టైంలో అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ కూడా డిలే అయింది. అప్పుడు మంత్ర టు మంగళకి 4 years గ్యాప్ వచ్చింది. అప్పుడు అగైన్ మళ్ళీ మంగళారాన్ని కథ అవుతుంది. అది ఎందుకంటే నేను శ్రీశైలం వెళ్ళి వస్తుంటే నాగసాధువులు ఒక గ్రూప్ గా వెళ్తున్నారు. వాళ్ళని చూసాక నేను ఫేసెస్ అట్రాక్ట్ అయిపోయాను. అరే వీళ్ళు పెట్టి సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనిపించి అప్పుడు క్లైమాక్స్ వచ్చింది నాకు. వీళ్ళ పవర్ కి ఆపోజిట్ పవర్ ఎవరు ఉండాలి, కంపల్సరీ డీవిల్ పవర్ ఉండాలి. అట్లా క్లైమాక్స్ నుంచి దాన్ని కథ రాసుకుంటూ వచ్చాను. అట్లా మంగళ స్టార్ట్ అయింది, అనుకోకుండా స్టార్ట్ అయిపోయినాయి ఆ 2 స్టోరీలు. ఇంకా దక్షిణాకి వస్తే నేను 2022లో వేరే ఊర్లో ఉన్నా, గోవాలో ఉన్నా. అప్పుడు మా ప్రొడ్యూసర్ అశోక్ షిండే కాల్ చేసి, నువ్వు త్వరగా వచ్చేసి నువ్వు అతను కూడా సినిమా చేద్దాం అన్నాడు. వచ్చాక ఒక పాయింట్ డిస్కస్ చేసి ఇక్కడే ఉన్నాడు పెద్ద సైకో. ఈరోజు ఈ వర్షం బాగుందంటాడు, రేపు ఇల్లు నేను 2 days తర్వాత కాదు ఇంకేమైనా చేద్దాం అంటాడు. సరే నెక్స్ట్ డే ఇంకో వర్షం చెప్తా, అది ఒక 2 days ఓకే, మళ్ళీ 2 days తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అంటే నడుస్తూనే ఉంది. 10th వర్షం దక్షిణ డైరెక్ట్ గా 10 చేసేస్తాను మీకు. ఆయన లక్కీ నెంబర్ 10 ఏమో అండి. అవును, మర్చిపోయింది, కరెక్ట్ చెప్పాడు. బర్త్డే 10. మీరు ఒక పని చేయండి, పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది. బట్ యా మీరు ఇప్పుడు చూస్ చేసుకున్న సినిమాల్లో కూడా మంత్ర, మంగళ, దక్షిణ అన్ని కూడా అమ్మాయి వైపే. అది ఏంటిది? ఆల్వేస్ విమెన్ ఓరియంటెడ్ ఆర్ విమెన్ ఎక్కువగా సౌండ్ చేసే టైటిల్స్ కనిపించాయి. దానికి కూడా ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందా? రీజన్ ఏం లేదు, నాకు వచ్చిన ఆపర్చునిటీస్ అలా వచ్చాయి అంతే. అంతేగాని పర్టికులర్ రీజన్ ఏం లేదు. కాబట్టి ఒకటి నమ్ముతా, ప్రతి అమ్మాయిలో కూడా అబ్బాయి ఉంటాడు, అబ్బాయిలో కూడా అమ్మాయి ఉంటుంది.
దాంట్లో అమ్మాయిలు పవర్ అనేది చూపిద్దామని థాట్ ఎక్కువ ఉంటున్నారు. రైట్. సో ఈ సినిమాలో కూడా చూసిన అమ్మాయిలో అబ్బాయిని కూడా చూసినట్టు అనిపిస్తుంది నాకు. బేసికలీ అమ్మాయి థింక్ చేయడం ఎక్కడ ఆపుతుందో అక్కడ ఈ అమ్మాయి థింక్ చేస్తున్నాము అంటే ఏదో చెప్తున్నారు అడుగుతున్నారు. ఆ మైల్డ్నెస్ కనిపించింది, ఆ పవర్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ పోస్టర్స్ లో ఏదైతే ఉందో ఎంత స్లోగా యూ టర్న్ చేశారు చూడండి. టార్గెట్ చేసి అలా అలా వెళ్ళారు. సో But that's a compliment actually. It's not I've not built that in a day. From my first film, if I have to start from my first film, where I had to go through 6 months of hard trainings, I was quite feeble, but of course I was into sports and everything. Slowly and steadily, all this matured gesture, what you see right now is after going through a lot in life, generally in life, as a woman, as a person. Yeah, I do believe that I have more masculinity than femininity. I do believe that, but I am someone who loves to play versatile characters. If you take my films, for example, I try to do as different as possible. Yeah. బట్ దీంట్లో అంటే జనరలీ ఒక ఫిలిం కి ఒక వేరియేషన్ రోలే దొరుకుతుంటుంది, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. అబ్బాయిలకి అయితే డెఫినెట్లీ కొన్ని ఫిలిమ్స్ లో లక్కీలీ షేడ్స్ ఉన్నది దొరుకుతుంటుంది. బట్ ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఐదర్ గ్లామర్ లేకపోతే వేరే ఏదైనా పర్పుల్ రోల్స్ ఉంటే ఒక షేడ్. బట్ దీంట్లో నాకు 2 షేడ్స్ కనిపిస్తున్నాయి, అండ్ 2 పవర్ఫుల్ షేడ్స్. నాట్ లైక్ వన్ ఈజ్ కంప్లీట్లీ గ్లామర్, వన్ ఈజ్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్. అలా కాదు, ఇక్కడ వన్ ఈజ్ ఆఫీసర్ అండ్ అదర్ వన్ ఈజ్ లైక్. Honestly, when I heard Dakshana, I never watched his film Mangala or Mantra. Till now I haven't watched. He didn't ask why. I haven't watched it, but why తెలుగులో చెప్పొచ్చు. ఇంతవరకు చూడలేదు. అదే రీజన్ ఏమైనా ఉందా? ఏం లేదు, నేను చూడలేదు. ఏం లేదు, సరదాగా నేను చూడలేదు. బట్ ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, లైక్ ఒక డైరెక్టర్. No, he showed me the song, that the entirety of the song, the మంగళ climax song. అది చూసిన తర్వాత ఆ డైనమిక్స్ చూసి ఆ ఎమోషనల్ క్యారీ ఓవర్ ఎలా చేశారు, ఇవి చాలా క్రేజీగా ఉంది ఆ సాంగ్. సో as soon as I saw the song, I said okay, చేద్దాం sir, because I've worked with such directors like Bala sir. I know certain directors can bring out certain things from you. So, and I feel Osho Tulsi Ram Garu is quite like that, and he can extract lot of things from you, especially when you're want to mold your acting or your craft, and I felt that the very first day when he narrated the script. Why నేను ఎందుకు సార్ చాలా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా? I think that is because of no, not at all. the setup and everything, it is making me so, but yeah, and తెలుగు లేదు, ఆ తర్వాతనే అది చూసిన తర్వాతనే దక్షిణ. అండ్ యాజ్ యూ సెడ్, వేరియేషన్, లైక్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఐల్ బి లైక్ వెరీ ఇంటెన్స్, chasing after criminals and everything. She's quite strong. See, I have seen, or I have portrayed strong roles in my career, but this is something very, very, very intense. For me, it's too much to take, in fact, after a point. Second half, the transition part, ఈ ఫిల్మ్ చేసినదికి ఆ ట్రాన్సిషన్ పార్టే కారణం. Sometimes you feel as a human being, when you play those character, you break yourself at some point. And అది చాలా సేపు జరిగింది దక్షిణలో నాకు. ఆఫ్టర్ పాయింట్ క్లైమాక్స్ లో ఒక్కొక్కసారి నేను లాగా లేవు.
అది చాలా I took it to myself and అది really affected me. నేను విన్నాను ఇది, సారీ టు ఇంటరప్ట్ యూ, లైక్ ఫ్యూ పీపుల్ లైక్ టోల్డ్ మీ దిస్, అంటే కొంతమందిని అది కొన్ని రోజుల పాటు డిస్టర్బ్ చేస్తుందని. డెఫినెట్లీ హ్యాపీ it really disturbed in lot of level where thinking that women are not safe in this country, Ilya. So that itself is quite disheartening. Wherever they go, whatever they face, small thing or big thing, whatever, it's we cannot take it anymore, Did you face ఎప్పుడైనా ఎక్కడైనా? why not I once in my childhood, actually I was this little and I don't know what it was back then. Suddenly some old guy, we were traveling in the train, suddenly one old guy, something, I don't want to explain that, and I was running behind him. I was this age, I don't know, hardly I was 5 or 6, running behind him. I don't know what I will do. So that was the state of mind Yeah. that a specific men has. I will not say everybody, but there are certain people out there, and you yeah, every day we are getting new newses, Right. very different kind of newses, unbelievable newses. So this film definitely has a certain we talk about certain issues and the emotion what a woman goes through, Right. and the extreme when a woman faces extreme pain, I think they transform. So that is what happened in Dakshana. Okay. So it really affected me when I did the last sequence in this film. Nirbhaya, that incident, everything came into my mind, Okay. and it bursted out like that. Even after the cut, I couldn't stop crying. So it's there in every woman. Somewhere in the corner, something happens to some woman. It slightly, it is affecting every woman in this country. Yeah. Really, like ఇలాంటి న్యూస్ బయటకు వచ్చినప్పుడు జస్ట్ బిఫోర్ రిపోర్ట్ లైక్ So yeah, అది జరుగుతుంది. ఓకే. so not just for interview. I honestly I feel there has to be some solution for this. They have to stop this by doing or bringing some law where It's like brought up problem or something, that psychological issues. I don't know what exactly. there are countries who are punishing them Yeah. appropriately, which is not done properly here. I feel if that fear brought in, then it Might be crime. completely changes. That fear will definitely make them think twice before touching a woman. సో కమింగ్ టు దిస్ ఫిలిం, అండ్ డెఫినెట్ గా అంటే ఇందులో ఇప్పుడు తను ఏదైతే దర్శకుగా చెప్పారో, సో ఇందులో కూడా ఆ వైలెన్స్ తో పాటు ఒక మెసేజ్ కూడా ఉంది అనేది నాకు అర్థమవుతుంది ఎంతవరకు అయితే ఉందో. సో ఏదైనా కొంచెమైనా ఇంపాక్ట్ కలిగిస్తుందా? మెసేజ్ ఏం లేదు, లేదు. నథింగ్, అంటే ఆలోచింప కూడా చేయదా అలాంటి లేదు. మెన్ ఏదైతే ఉన్నారో లేదు, అలా లేదు. లేదు. ఓకే, క్లియర్లీ యూఆర్ సేయింగ్ నో. No. He's saying no, there is no message. Yeah, let him finish. Okay, and he already finished. He said There's no message, sir. No, it's a gradual understanding, Andy. Okay. You kind of see the situation. అంటే నేను చెప్పేది సమాజానికి నేను మెసేజ్ ఏమి ఇవ్వలేదు. I'm not saying that like సమాజానికి మీరు వాంటెడ్ ఇక్కడ నుంచో పెట్టి అలాంటిది నేను అది అనట్లేదు. ఇవ్వలేదు. ఇట్స్ సమ్ ఏదైతే ఇన్సిడెంట్స్ ఇప్పుడు జరిగాయో, ఏదైతే చూస్తామో, లేకపోతే అలాంటి చేసిన వాళ్ళు చూస్తారో, చిన్న చేంజెస్ ఆర్ అవేర్నెస్ అంటే ఆర్ అది ఎలా చెప్పాలంటే మీకు చెట్టుగా స్టోరీ రివీల్ అవుతుంది అని అంతే, దాని జోలికి వెళ్ళట్లేదు నేను. ఓకే ఓకే Andage we went to we started talking about what is happening in the country rather than what really actually happened in Dakshana. I understood, like definitely something There is సేమ్ క్వశ్చన్ మన సెన్సార్ బోర్డు అడిగారండి. ఓకే
ఒక లేడీ ఆఫీసర్ అడిగారు, Okay. దీంట్లో మీరు ఏం మెసేజ్ చెప్దాం అనుకుంటారు? నేను After watching you film or what? అయిపోయిన తర్వాత అడిగారా? సెన్సార్ అయిపోయిన తర్వాత Okay. లేదని నేను మెసేజ్ ఇవ్వదలుచుకోలేదు. ఇది ప్యూర్లీ దక్షిణ అనే అమ్మాయి ఎమోషన్ అంతే. Okay. Okay. దాంట్లో మీకు ఏమైనా అర్థమైతే తీసుకోండి, అంటే డైరెక్ట్ మెసేజ్ అని చెప్పాను నేను. Got it. Got it. So coming to you, like చాలా సీరియస్ టాపిక్ వెళ్తుంది ఇక్కడ, డెఫినెట్ గా మాట్లాడుకోవాలి కూడా. విమెన్ కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఫ్యాన్ బేస్ ఉన్న విమెన్ మాట్లాడితే అది ఇంకొంచెం ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయబడుతుంది. అండ్ కొంచెం లైట్ వేలో మాట్లాడితే, అండ్ హ్యావ్ యూ సీన్ ఎనీ తెలుగు ఫిల్మ్? హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ హియర్? బికాజ్ ఐ హర్డ్ లైక్ మీరు అక్కడ పెద్ద హీరో అని చెప్పి, సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో. My favorite actor is definitely Allu Arjun, because he was the first Telugu star whose movie I watched. I was in school and we used to get CDs, you know, those CDs back those days. So I used to hire 10 rupees CDs. So my friend gave me, see, watch this is South Indian movie. I did not know Telugu. Kya film hai wo? I think it was Arya, the first one. Yeah. Long time back, Allu Arjun was, and I said, wow, this guy is so nice, he's dancing so well, is like he looks so different. And then gradually I started, I'm a student of film studies, so I've studied film. So definitely right now, I think most of the Telugu films which is available to us, I try to watch all kind of cinema. And I think I like Allu Arjun. I've seen Chiranjeevi when I was very young. My father was a fan. So I did not know back then that I thought he was also from Bollywood like other stars, because we used to get Hindi dub, you know, Telugu. Khiladi films. one, Khiladi Yeah, number one. that there was this gentleman dubbing with the the- tiger. There was a song. Tiger, yeah. yeah, I remember that. So yeah, and I love Telugu films because, you know, I've grown up watching Amitabh Bachchan films, so that hero-oriented films where the hero comes and kicks the bad guys, 50 of them. So I have grown up with that kind of cinema. But right now, I think Bengali cinema does not have that much anymore, because it's more about family-oriented stories and, you know, very artsy films when it comes to our kind of films. And even Bollywood is, you know, a mixed bag. Different kind of films from different parts of the country, various kind of makers coming along. But that masala film where, you know, there's a lot of grandeur, films like Pushpa, I mean, this huge craze of Pushpa in Kolkata. I mean, people. Everywhere. Pushpa, when it came out, I mean, all the boys started walking like this, with one of the shoulders up. So it's quite fascinating, and that's the power of film, I believe, and how it can generate so much power into the people of the country, you know, be it good or bad. And I think this film, Dakshina, too, will serve as saying there's no message in the film. I believe. ये बोल रहे थे ना सर, तो message वही बोल रहे थे. Oh, Telugu. कुंचम Not So bad. I believe this film will, the girls will watch this film and will watch her character Dakshina on screen. They'll feel the power, you know. And next time anyone tries to touch a girl in a wrong way, you know, they'll not just hide their face away and run. They'll look up to them and give a tight slap. I think that is the message that comes across from the film, and I think that is the power of cinema, Telugu cinema right now. కొంచెం చెప్పి చెప్పకుండా తెలిసి తెలియకుండా అలా I told you. There is. బట్ యా ఐ కెన్ సీ దట్, అంటే ఆ పవర్ నేను కూడా చూడగలుగుతున్నాను ఏదైతే వచ్చిందో. బట్ షేడ్స్ కనిపిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. Yeah. ఐ డోంట్ వాంట్ టు యూజ్ మై లైక్ రైటర్స్ బ్రెయిన్, సో ఐ జస్ట్ ఆస్క్ లైక్ నా క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఆ షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో యూ లైక్ హౌ మెనీ డేస్ షూట్ చేయడం జరిగింది? అండ్ వన్ మోర్ క్వశ్చన్, యూ వర్క్ విత్ బాలా సార్, Yeah. because like one of the finest and versatile director I can say. So Dan Tarvata, of course, he's 2 films old, but He's quite like that. So for you, like, ఏది, you know, ఎలా అనిపించింది working experience with Tulsi sir. Tulsi sir is very chilled out. I've never heard him scream on set. Very chilled. Even Papa vaste kuda అది చెప్పడం కూడా అంత బాగుంటుంది. సో he treats everybody well on set, and when that is done,
everything else will be taken care. So I think we just have to deliver, and the explanation what he gives, you know, which has a lot of depth. Okay. సో ரொம்ப చాలా సింపుల్ గా చెప్తారు కానీ మీకు అర్థం అవుతుంది, Okay. and you get that and you do it. That's all. So దాన్ని కాంప్లికేట్ చేయరు, ఈజీ వే. Yeah, very easy to work with them. ఇందాక మెసేజ్ ఉందా అంటే నో, ఇట్స్ లైక్ సింపుల్. And yeah, అది ఏంటో ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతున్నారు. అన్ని ఇంటర్వ్యూస్ లో మంచిగా మాట్లాడరు. మీరు స్ట్రిక్ట్ టీచర్ లాగా కనిపిస్తున్నారు. కరెక్టా? So he's very easy to work with, yeah. And I enjoyed Dakshina process. It was tough, it was challenging. నాకు ఈజీగా వచ్చిన ఫిల్మ్స్ దానికన్నా ఎక్కువ పని ఉంటే ఫిల్మ్స్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్, హార్డ్ వర్క్, సో దిస్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ అంటే ఒక ఎక్సైట్మెంట్. సో అది ఉండాలి ఆ మాత్రం. చూసాను నేను ఫైట్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ చూసారా? ఓకే, షార్ట్స్ కనిపించాయి నాకు. ఆల్రైట్. యాక్షన్ కూడా చాలా ఉంది దక్షిణకి. యాక్షన్ చాలా సేమ్ లేవు కదా, సో ఆల్ గుడ్ రైట్. ఎక్కడ లేవు అని అడిగింది, ఎక్కడ లేవు అని అడగండి, అది మేబీ అప్రోప్రియేట్ గా ఉంటుంది. I never went to the hospital so often. Yeah. Okay. ఈ ఫిల్మ్ కి సంబంధించి యాక్షన్ సీక్వెన్స్, yeah, of course, yes, it was tough. It was tough. మీకు జాలి దయ లేదు అని అర్థమైందండి. మీరు కామ్ గా కనిపిస్తున్నా కూడా అంత పవర్ యాడ్ చేశారు. అట్ ద సేమ్ టైం తనలోంచి కూడా no, even though I am trained, and the amount of fight sequences which we did without the body double and everything, I generally like to do my stunts on my own, and be it as stunts or anything, you know, for the naturality, for the, you know, you get that satisfaction when you see it on screen. Oh, I did all this, and I'm very proud of this. I'm someone who likes to be like that. So every film it happens, and that hunger makes you do crazy things. So once it so happened, తన ఒకసారి ఏం చెప్పారంటే, గోవాలో కదా, మీరే చెప్పండి. అది గోవాలో సాంగ్ చేస్తున్నాం. అది ఒక రెగ్యులర్ బీచ్, ఐలాండ్ లా ఉంటుంది. అక్కడ రాక్స్ ఉన్నాయి, ఆ రాక్స్ నిలబెట్టి డ్రోన్ షాట్. యూనిట్ అంతా చాలా దూరంగా ఉన్నాం. నేను ముందే కొంచెం ఆర్టిస్ట్ జాగ్రత్త చేస్తాను. అక్కడ సీ ఎర్లీ మార్నింగ్ కాదు, మార్నింగ్ 11:30 టైంలో కొంచెం సీ ఎక్కువ వస్తుంది, అవగానే ఎక్కువ వస్తుంది. ఇక్కడ వరకు ఇది మీ ఎడ్జ్ లాస్ట్ రాక్, ఇక్కడ ఆగి చాలు, ఇక్కడ దాకా చాలు రాక్. దాని తర్వాత ఇక్కడ ఎంతో ఫీట్, ఎత్తనం 100 feet ఎంతో, అంతే. అక్కడ ఇక్కడ వరకు చాలు, అక్కడ దాకా వెళ్ళిన పొరపాటు కూడా తన ఎమోషన్ వెళ్ళిపోతుంది. అది చెప్పేసి ఓకే షార్ట్ రిలీజ్ యాక్షన్ చెప్పగానే ఇక్కడ ఉండమంటే అక్కడ మీ దగ్గర వచ్చేస్తుంది. లేదు, అది నాకు రియలైజ్ అవ్వకుండా అయింది. See, they were playing the song. There were some activities where I'm doing on the rock, off the rock, you know, on top of the rock, down the rock. I kept on doing, I'm going crazy over there, shouting, yelling. So I went all in. Suddenly, no, actually when I went near the corner, the water was rushing like anything. It filled the rock, and I was just sitting there wondering, what a wonderful day today. and the sea is over on me, and I really enjoyed that. Okay. I'm quite a, like how he's quite psychotic. Equally I am also. That's what in a creative way. We want to do it all,
you know. క్రేజీ అసలు. కాదు, ఇందాక చెప్పిన డైలాగ్ నేను రసిక కూడా అప్లై చేయొచ్చు. అది ఎంత వైలెంట్ గా ఉంటే ఇలా కొంచెం పువ్వుల్ని చూపించాలి లిటరల్లీ, బికాస్ యూఆర్ క్రేజీ. అంటే మీ దగ్గరికి స్క్రిప్ట్ తీసుకొని రావాలంటే 4-5 ఫైట్లు, మీరు అక్కడ నుంచి అలాంటి ఏం లేవు, మంచి సింపుల్ స్క్రిప్ట్ కూడా నేను చేస్తాను. గాలి వస్తే ఇలా మీకు అలా ఏం లేదండి. Yeah. See, if it is really exciting, definitely I'm going to do. Like I said, I've done roles like that, and I think I've convinced well. Yeah, coming to you, Ashok garu, అంటే ఇది అశోక్ గారి 10వ వర్షన్ అని చెప్పారు మీరు ఇందాక. సో ఆ ట్రావెల్ కూడా మీకు చాలానే ఎక్కువ ఉంటుంది. డెఫినెట్ గా బడ్జెట్ విషయంలో మీరు ఆయనకి మళ్ళీ వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంటుండదు, ఎందుకంటే 10వ వర్షన్ ఆయనకి తెలిసిపోయి ఉంటుంది ఎంత ఖర్చు పెట్టాలి ఏంటి అనేది. సో వాజ్ ఇట్ ఈజీ అండి? ఎలా జరిగింది అది? ప్రొడ్యూసర్ గురించి ఏమంటారు? అశోక్ నాకు ఎప్పటి నుంచి ఫ్రెండ్ అండి, 2000 నుంచి. ఓ ఓకే, 24 years. అప్పుడు ఫ్రెండ్ నాకు. అప్పుడు మంత్ర అప్పుడు అడిగా అతను, అంటే పోపుడు జాయిన్ అవుతాను అడిగా. ట్రై చేశాడు, వాడు కుదరలా. అతను ఫండ్స్ ఎక్కడ స్ట్రక్ అయిపోయి ఎట్లా అవ్వలేదు. అయితే సినిమా జరిగి ఇప్పటి నుంచో ఉంటాను. అట్లా సడన్ గా ఈ కాల్ వచ్చింది నాకు. And he's someone who's very passionate. I don't know, making cinema, అది రావడం, ఇది ఇంకా ఏదైనా చేయవచ్చా, ఇది చేయవచ్చా, చాలా ఇన్వాల్వ్మెంట్ తనకు కూడా. అది 10 సార్లు 10వ వర్షన్ అంటే అది ఆ ఇన్వాల్వ్మెంట్ బేసిక్ గా. He's not here, huh? Yeah. మంచిగా చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉండరు. కాదు, ఆయన ఫ్రెండ్ అని చెప్పి మీకు 10 అన్నారా, లేకపోతే ఫ్రెండ్ ని కూడా వదలలేదు కదండి ఆయన? అంటే ఈ రోజు చెప్పిన వెర్షన్ బాగుంది, చాలా బాగుంది ఓకే, రిలాక్స్ అయ్యాను నేను. సీన్స్ ఏంటి ఆలోచించేవాడిని. నెక్స్ట్ డే తర్వాత రోజు మళ్ళీ కాదు ఇంకేమన్నా ఆలోచిస్తామండి. అట్లా 2-3 టకటగా చెప్తున్నా నేను, డే బై డే కూడా చెప్తూ ఉన్నా. ఓహో చాలా అవుతుంది స్టఫ్ మా దగ్గర, ఇంకా ఏం వస్తుందని చెప్పి లాగుతూనే ఉన్నాడు. రైట్, అలా లాగి మొత్తానికి తీసుకొచ్చి దక్షిణ దగ్గర ఆ దక్షిణ ద్వారం ఓపెన్ అయింది అని చెప్పాలి. ఆ ద్వారాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఓషో, మేబీ మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూస్ లో చెప్పుకుంటారేమో, అసలు ఓషో అనేది పేరు ముందు రావడం, మీరు మనీ హైస్ట్ లో ప్రొఫెసర్ లాగా అనిపిస్తున్నారు నాకు ప్రస్తుతానికి. ఏంటండి బిగ్గెస్ట్ ఫాలోవర్ అని చెప్పాలా నేను? నాకు పూరి జగన్నాథ్ గారు తెలుసు, రామ్ గోపాల్ వర్మ గారు తెలుసు, దాని తర్వాత తులసిరామ్ గారు అనుకోవచ్చు, అంతేనా? ఆయన పేరు ఇంటి పేరుగా మార్చుకున్నారు మీరు? అంటే నేను 2011 లో ఫస్ట్ చదివాను. ఓకే, అప్పుడు నేను ఫీల్ అయ్యాను, నేను అరే ఇతను ఎందుకు మిస్ అయ్యాను, ముందే చదివింటే అసలు అలా ఫీల్ అయ్యి ఫీల్ అయ్యాను. ఓకే, ముందే చదివింటే పెళ్లి కూడా చేస్తున్నాను కాదు నేను. ఇప్పుడు మీరు హ్యాపీలీ ఇంటికి వెళ్ళాలండి, చేస్తున్నారు కాబట్టి మీరు కొంచెం ఆ మాట అనడానికి ఆ మాట నా ఇంట్లో కూడా చెప్తుంటాను నేను. ఓకే, చదివాక అది అప్పుడు తెలుగులో ట్రాన్స్లేషన్ తక్కువ, ఇంగ్లీష్ హిందీ సిడీస్ కానీ బుక్స్ కానీ ఎక్కువ ఉన్నాయి, ఓషో బుక్స్. తెలుగులో తక్కువ, 4-5 బుక్స్. ఆ టైంలో నేను పూణే ఆశ్రమంకి వెళ్ళడం, అక్కడ మెడిటేషన్ చేయడం. అంటే అతను చెప్పాడని చెప్పి ఎవరైనా చెప్పాడని చెప్పి నేను చదివేసి ఫాలో అవ్వండి. ప్రాక్టికల్ కేక్ చూసాను. ఆయన స్పెషల్లీ ఓషో గురించి చెప్పాలంటే డైనమిక్ మెడిటేషన్, 15 minutes నాన్ స్టాప్ బ్రీత్ అవుట్ చేయాలి. అది 5 stages ఉంటాయి, అవి కంటిన్యూ 3 months చేశాను. పూణే వెళ్ళి 10 days మార్నింగ్ 5 to night 12 o'clock డైలీ మెడిటేషన్ ఉండేవాడిని. చేసిన తర్వాత ఓకే ఇతను చెప్పినవి కరెక్టే అని అప్పుడు నేనేమనుకున్నా అంటే ఇంగ్లీష్ హిందీ ఉన్న బుక్స్ ని తెలుగు ట్రాన్స్లేషన్ చేద్దామని తిరిగి ఆడుతున్నాను. తెలుగులో ఒక మ్యాగజైన్ తీసుకొద్దాం, హిందీలో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, ఓషో టైమ్స్ అని. అప్పుడు తెలుగులో చేయాలని సేమ్ ట్రై చేస్తున్నప్పుడు అప్పటి నుంచి నా ఫ్రెండ్స్ అందరూ ఓషో తులసి అనేవాళ్ళు. అసలు ఆ మ్యాగజైన్ పిలిచడానికి నాకు డబ్బులు లేవు. ఆ టైంలో నేను పూజ దగ్గర ఆఫీస్కి వెళ్ళాను. ఆయన కూడా ఓషో ఫ్యాన్, అడ్మైరర్, లైక్ ఫాలోవర్. అట్లా అనుకోకుండా మంత్ర ఆఫర్ వచ్చింది. ఇంకా
ఓషో గురించి చాలా మంది తెలియాలని చెప్పేసి నేను చాలా మంది ఇప్పుడు కొంచెం తెలుస్తుంది. అంత అవేర్నెస్ లేదు ఆయన ఆ, గురించి. ఆ టైంలో లేదు. అందుకే స్క్రీన్ నేమ్ ఓషో అని పెట్టుకుంటే ఏమైనా బుక్స్ చదువుతారేమో, ఎవరి ఓషో ఓకే, అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. కరెక్ట్, దాంతో స్క్రీన్ నేమ్ పెట్టుకున్నాను. రైట్. ఆ టైంలో నాకు మంత్రా సినిమా హిట్ అయినప్పుడు తెలుగు మ్యాగజైన్ సూపర్ హిట్ బ్యాండ్. నేను ఎవరు బయట అనుకున్నారు, ఇతను నాతో నేను ఎవరో ఎవరి ఓషో తెలిసిన నాకు ఆర్టికల్ రాశారు. రైట్, ఓకే, ఓ క్రేజీ. అదే నేను ఎక్కడ పని చేయాలండి అసిస్టెంట్ గా ఎక్కడ బట్ ఆ పేరునే మీకు ఆ క్రేజ్ తీసుకొచ్చింది ఫస్ట్ ఇనిషియల్ డేస్ లో అయితే. డెఫినెట్ గా నైస్. యా, ఆయన హ్యాపీలీ బతుకుంటారు జీవితంలో ట్రీట్ చేసి. ఆయన ఫిలాసఫీ అదే ఉంటుంది. అంటే ఒక మాట చెప్పాలంటే ఈజ్ ఏ స్పిరిచువల్ టెరరిస్ట్. కరెక్ట్, పర్ఫెక్ట్ వర్డ్. టెరరిస్ట్. యా, నేను ఒక మాట చెప్పాలని చెప్తాను. పర్ఫెక్ట్. నేను కూడా అగ్రీ చేస్తాను మీతో, అంత నేను కూడా. బట్ యా, సో అంటే యాక్చువల్గా మీకు పూరి జగన్నాథ్ హీరో క్యారెక్టరేషన్ కొత్తగా తీసుకొచ్చిన సినిమా ఏంటి, ఈడియట్ సినిమా నుంచి హీరో క్యారెక్టరేషన్ ఇలా కూడా ఉంటుంది అవును, అని ట్రై చేశారు కదా. దా క్యారెక్టర్ మీద ఓషో ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంది. డెఫినెట్ గా. యా, ఆయన పబ్లిక్లీ ఒప్పుకుంటారు కూడా. ఓషో ఫిలాసఫీ నేను నా మూవీస్ ఎక్కడ చూపించలేదు, కానీ ఆయన ప్రతి సినిమా కూడా టచ్ చేస్తుంటారు దాన్ని. అంటే తెలియదు, అని కమర్షియల్ లాంగ్వేజ్ చెప్తాడు. ఆయన చెప్పిన పాయింట్ ని సినిమాటిక్ గా చెప్తాడు. రైట్. సో మీరు కూడా ఎవరైనా ఫాలో చేస్తూ ఉంటారా? ఎవరైనా ఇంపాక్ట్ పడుతూ ఉంటుందా? యాక్టర్స్ అయినా, రైటర్స్ అయినా, You mean philosophers, huh? There are a lot of mentors while you grow up. Yeah. Time to time అది చేంజ్ అవుతుంది కదా. బాబ్ ప్రాక్టర్, వెయిన్ డయర్, అబ్దుల్ కలాం సార్, lot of people. యాక్టర్ గా టర్న్ అయిన తర్వాత కెరియర్ డెఫినెట్లీ it really impacts your thought process, from the thought process, everything in life generally, and it's stuck to your conscious life. Yeah, and over the time you get matured and you see certain things. God will make you see certain things, experience certain things, and life happens. So that's how you learn, evolve. Again, it's a circle. It goes on. We won't know when it is going to end. But Rajni sir also meditation లో ఆయన హిమాలయాస్ కి వెళ్ళి ఫిల్మ్ షూట్ కంప్లీట్ అయిన తర్వాత మెడిటేట్ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా విన్నాం. ఆయన లైఫ్ చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అలాంటి స్టార్ హీరో ఆల్వేస్ మనం ఆయన ఎయిర్పోర్ట్ లో చూసినా, ఎక్కడ చూసినా, హీ నెవర్ బోదర్ అబౌట్ ద లుక్స్. ఆల్వేస్ కమ్ లైక్ ఏదైతే న్యాచురల్ గా ఉందో, ఏదైతే ఒరిజినల్. I think he's quite I would not say gifted, but definitely ఏదో జన్మలో ఏదో ఒక మంచి పని చేశారు. సో దానివల్ల ఇంత బ్లెస్సింగ్స్ తనకి. Definitely there is a connect in karma. I strongly believe that. And దక్షిణకు వస్తే definitely you are like a power కనిపిస్తూనే ఉంటుంది. even though me real life లో the way like you chose and the way like you portray, the way like you come with the projects. But the thing is దక్షిణలో చూస్తే అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏ క్వాలిటీ మీకు నచ్చింది అండ్ ఏ క్వాలిటీ అడాప్ట్ చేసుకున్నారు? అండ్ రేపు కోర్ట్ కి విట్నెస్ చేసే విమెన్స్ ఎవరైతే ఉన్నారో ఏ క్వాలిటీని అడాప్ట్ చేసుకుంటారు? I don't think we need to adapt anything. As a woman, everybody's journey is different. And I think even for me, I take it to myself that if I want to take something from Dakshina, for me it's a journey. Definitely Dakshina is a journey where I felt certain things. Definitely I won't be feeling that in my real life. The pain or the agony, whatever I felt doing those scenes. And it's quite intense, to tell you the truth. I hope I don't go through all that in real life. One quality definitely ఎంత డిజాస్టర్స్ ఉన్నా కూడా దాంట్లోంచి బయటకు వచ్చి చూస్ చేసుకునే వే ఒకటి ఉంటుంది. సో దక్షిణ everybody goes through sadness, happiness. Every emotion is the same only. The degree of how much it increases and decreases what matters, right? According to the situation. And I see it like that. I always play characters. If sadness inta intense,
ఇది తగ్గించాలి, ఇంకా ఇంటెన్స్ గా ఉంటే ఎలా, Okay. ఇంతకన్నా ఇంటెన్స్ ఉంటే ఎలా, ఇట్ గెట్స్ త్రూ టు యువర్ బాడీ, యువర్ కాన్షియస్. అన్నిటికీ see, it's a very deep work. My mind works like that. I'm a very deep thinker also. Okay. So I generally go by that. And strength. If you ask me, the strength which she has Yeah. throughout the film Right. is what really I want to adapt. I still think I need to, be more stronger in real life. Right. You are. I am, but in some situation, we are all humans, Yeah. I do. Few times అనిపిస్తుంటుంది, ఓకే నాకు fear వస్తుంది. Yeah. చెప్పాలా లేదా, that's If someone is saying that they don't fear of anything, or they are fully confident, you can't really believe it, because we go through those emotion time to time, I believe. అండ్ ఇప్పుడు చెప్పారు ఫ్రెండ్షిప్ డెఫినెట్లీ ఒకసారి ప్రామిస్ చేస్తే బ్రేక్ చేయము ఇస్తాము అని చెప్పి. యూ లైక్ టాలీవుడ్ లో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? ఐ రియల్లీ వాంటెడ్ టు నో, లైక్. I really don't have friends in Tollywood, actually, ఓకే. nor in Kollywood. చాలా సేపు చెప్తూనే ఉన్నారు ఎందుకు మీ పని అంత సీరియస్ గా తీస్తున్నారు అని. వెన్ ఐ కమ్ వర్క్, ఐ రియలీ డోంట్ ఈవెన్ యూస్ ఫోన్. ఓకే. సో ఇప్పుడు కొద్దిగా స్టార్ట్ చేశాను యూస్ చేయడానికి. అది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాలి, వీక్లీ ఫోటోషూట్ చేయాలి. సో ఆ కల్చర్ అవి అన్ని, సో దట్ ఈస్ గోయింగ్ క్రేజీలీ అరౌండ్. బట్ జనరల్ గా నేను ఫ్రెండ్స్ no, when I come to work, I work and I go back. It's purely work. And I like it that way. అక్కడ ఉన్నారా ఎవరికైనా ఫ్రెండ్స్ కి లైక్ ఒక స్క్రిప్ట్? Recently I got along with the assistant director, whom I'm friends with for almost about 7-8 months now. And I find I really enjoy life right now. With friends, definitely life has changed. Yeah, they changed my life. Right. Definitely. వాళ్ళే విలన్స్, వాళ్ళే హీరోస్ లైఫ్ లో ఫ్రెండ్స్. Yeah, I truly believe that, and I waited so patiently to get the right one. I can have so many friends, but if they are not thinking good for you, or మీకు మంచిది జరగాలి అని ఆలోచించిన ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఓకే. So yeah, they get jealous, or enjoyment, or party or something, very few friends, they'll stand by you no matter what, in all your hurdles, ups and downs. So that is the one you have to stick on to. I strongly believe that, and I cannot continue if that relationship is not genuine. Okay. So it's difficult. Luckily, fortunately, touch wood, that friendship should continue. Right. So definitely script ని చూస్ చేసినట్టే మీరు కూడా ఫ్రెండ్స్ లో క్వాలిటీస్ ఎతికి చూస్ చేస్తారు. Friends అవడం No. కొద్దిగా జెన్యూనిటీ అంతే. జెన్యూన్ గా ఉంటే చాలు, వేరేమి నేను ఎక్సెప్ట్ చేయలేదు. అదిగా కష్టం. సో ఫైనల్లీ లైక్ ఇక టెక్నీషియన్స్ గురించి మాత్రమే తెలుసుకోవాలి. బ్రిలియంట్ వర్క్, మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఆల్రెడీ లైక్ విజువల్స్ కూడా చాలా 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 బాగా అనిపించాయి. అశోక్ గారి గురించి ఎలాగో మనం మాట్లాడాం, ఇంకా సినిమా గురించి ఆడియన్స్ మాత్రమే మాట్లాడాలి. అక్టోబర్ వీక్ డెఫినెట్లీ దసరా కంటే ముందు వీక్ రావడం జరుగుతుంది. సో అమ్మవారు అంటే పవర్ October 4th అదే అంటున్నారు. సో సేమ్ వీక్ లో రాబోతుంది. నెక్స్ట్ వీక్ దసరా ఉంది. సో అమ్మవారు అంటే పవర్. సో కాళీమాత అవతార్ అని అనుకుంటున్నాను నేను నా వరకు. దక్షిణ ఆ మెటాఫోర్ నేను కూడా థింక్ చేయలేదు, బట్ డెఫినెట్ గా అలాగే కనిపిస్తుంది. వీ డిడ్ంట్ షో ఎనీవేర్ ఇన్ ద ఫిల్మ్, బట్ డెఫినెట్ గా కదా. సో లెట్స్ సీ, యూ కెన్ ఫీల్ ఇట్. థియేటర్ లో పవర్ ఫీల్ అవుదాం. Yes. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం చెప్పాలండి. చెప్పండి ప్లీజ్. మీరు మూవీ చూపించాక, అంటే మూవీ ఫినిష్ అయిన తర్వాత ఈ 2 క్యారెక్టర్లే గుర్తుంటాయి. రైట్. దట్ ఇస్ మై ప్రామిస్.
బట్ నిజంగా నాకు ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఈ 2 క్యారెక్టర్స్ విచిత్రం ఏంటంటే బట్ దేర్ ఈస్ అంటే ఇంకొక పోలీస్ ఆఫీసర్ రోల్ కూడా చూసాను నేను. ఇంకొంతమంది ఉన్నారు కదా యాక్టర్స్, ఇంకొంతమంది యాక్టర్స్ ఉన్నారు. బట్ మేజర్ సీన్స్ అన్ని వీళ్ళ మధ్యలో ఉంటాయి అంతేనా? మేజర్ ఎక్కువ సీన్స్ కూడా ఉండదు అంటే ఇంపాక్ట్ మీరు లాగేస్తాం మ్యాటర్ అది కాదు. అంటే క్లైమాక్స్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఇద్దరు. అండ్ ఫైనల్ గా ఒకటి, ఇది సొసైటీలో జరుగుతున్న దాని మీద నుంచి వచ్చిందా? మీరు ఇందాక చెప్పారు శ్రీశైలం నుంచి వస్తుంటే నాకు సాధన ఇప్పుడే తెలుస్తుంది మీ పని ఎంత బాగా కష్టం అని. అందరి కంటెంట్ ఇది ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఏదైనా ఇన్సిడెంట్ మిమ్మల్ని అలా ఏం లేదు? ఇది ఎప్పటి నుంచో రాసుకున్నా కదా? అశోక్ సినిమా చేద్దాం అనిపించినప్పుడు ఓకే, ఆయన దగ్గర నుంచి వచ్చి ఆయన ఐడియా నుంచి మీ ఐడియా కలిసి మొత్తానికి ఇద్దరు కూర్చొని 10 సెషన్స్ లో దీన్ని కంప్లీట్ చేశారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. దక్షిణ ఆయన మంగళాల అంత మంచి సౌండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బిగ్గెస్ట్ హిట్ గానే కోరుతున్నాను. థ్యాంక్ యూ తులసిరామ్ గారు. థ్యాంక్ యూ. आप कुछ गाना चाहते हो फाइनली बंगाली में? আমি তুমি ভালোবাসি, আমি তোমাকে ভালোবাসি। Thank you so much. Love you so much. कोई ना बोले I already he proposed to me, so no chance, no choice. Yeah. You can be my first friend in Tollywood. Oh. His first interview. Oh. Welcome to Tollywood official. Thank you so much. So విన్నారు కదా, ఇది అన్నమాట. జస్ట్ డేట్ ని మీరు సేవ్ చేసుకోండి. October 4th దక్షిణ వచ్చేసింది. ఆ పవర్ ఏంటి అనేది మీరు ఫీల్ అవ్వాల్సింది థియేటర్ లో. అండ్ దిస్ ఈస్ గీతా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.